జీవితంలో నువ్వు అనేక రీతులుగా అన్యాయం అవుతున్నావేమో. అనేక మంది నిన్ను అన్యాయంగా ఇచ్చేస్తున్నారేమో. న్యాయబద్ధంగా లేకుండానే, నీతిగా లేకుండానే అనేక మంది నిన్ను అన్యాయంగా మాట్లాడడము, అన్యాయంగా నీ ఎడల బిహేవ్ చేయడం చేస్తున్నారేమో. అయితే దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే, వాళ్ళు అన్యాయమే చేయనిమ్ము అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే వాని క్రియ చూపున ప్రతి వానికి ఇచ్చేదానికి దేవుని యొద్ద జీతం అనేది సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి వారు అన్యాయం చేశారా, అన్యాయానికి తగిన జీతం వారికి ఇస్తారు. న్యాయం చేశారా, న్యాయానికి తగిన జీతం ఇస్తారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా. అన్యాయం చెందానే అనేసి నువ్వు సోలిపోకుండా, అన్యాయంగా మాట్లాడారే అని చెప్పేసి నువ్వు బాధపడిపోకుండా నువ్వు దేవునికి అప్పగించు. నిశ్చయముగా దేవాతి దేవుడు ఆయన వారికి రావాల్సినటువంటి జీతాన్ని వారికి ఇస్తారు. నీకు రావాల్సినటువంటి జీతాన్ని, న్యాయబద్ధమైనటువంటి జీతాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడనేసి మాత్రం మర్చిపోద్దండి. మనం గమనించినట్లయితే గనక సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అన్యాయంగా సౌలు దావీదును తరిమాడు. అయితే సౌలు జీతం ఏమో తెలుసా? ఫిలిష్తీయుల యొక్క ఆ యుద్ధంలో సౌలు తనంతట తాను పొడుచుకొని చనిపోయాడు. అయితే అన్యాయంగా తరమబడినటువంటి దావీదు జీతం ఏమో తెలుసా? దేవుడు దావీదును సింహాసనం మీదకి ఎక్కించాడు. కాబట్టి అన్యాయం చేస్తే అది దేవుని బిడ్డలైనా సరే, ఎవరైనా సరే అన్యాయంగా ప్రవర్తించినప్పుడు వారికి రావాల్సినటువంటి జీతాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు. ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు అని గుర్తించుకోవాలనేసి దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమ్మ. అన్యాయంగా ఉన్నారు అనేసి నువ్వు బాధపడిపోకుండా దేవుని వైపు ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, మీ లేఖనం ప్రకారంగా అన్యాయం చేయబడి ఇంకో అన్యాయమే చేయనిమ్ము అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా స్తోత్రం. వారికి ఇవ్వవలసిన జీతాన్ని సిద్ధపరుస్తున్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.